సందేహించిన తోమ. తోమ సందేహం మనందరికి ఒక సాక్ష్యముగా నిలవటానికి అవకాశం ఇచ్చినది. యేసుక్రీస్తు 10 మంది శిష్యులకు కనిపించినప్పుడు వారితో లేడు. వారందరూ కూడా యేసుక్రీస్తు మాకు కనిపించాడు అని మాట్లాడినప్పుడు తోమ అంటున్నాడు, నేను నమ్మను. నేను ప్రభు యొక్క గాయాల్లో నా చెయ్యి పెట్టి, నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పి తోమ అన్నాడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని వారితో చెప్పగా, అతడు నేనాయన చేతుల్లో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల్లో గురుతుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసముగా ఉండుము అన్న విషయాన్ని తెలియజేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన యొక్క చేతులను చూపించి తోమ ఎదుట ఉంచాడో, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమ సందేహము గల పక్షి, అనుమానపు పక్షిగా కనిపించిన ఆ తోమ యొక్క సందేహము ప్రభువు గాయాలలో తన వేలు పెట్టి చూసేలా చేసింది. ప్రత్యక్షంగా తన తాకే అవకాశం తోమకి లభించింది. అదే విధముగా తోమ తాను కన్నవాటిని విన్నవాటిని ప్రపంచానికి తెలియజేస్తూ భారతదేశమును కూడా వచ్చి కేరళ రాష్ట్రంలో 7 సంఘాలు స్థాపించటం ద్వారా భారతదేశాన్ని నేడు క్రైస్తవ్యం వైపు నడిపించినటువంటి సందేహించినటువంటి శిష్యుడు తోమ. ఈ రీతిగా తోమ తను తాను ప్రభువు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు సందేహించి చూచి నమ్మినటువంటి వ్యక్తి.